నమస్కారం అండి, ఎట్లా ఉన్నారు? మళ్ళా నా తెలుగు కానీ తెలుగు తేటగా ఉండదు, క్షమించండి. ఇక్కడ మనం అమ్మ భగవాన్ని గురించి తెలియని వాళ్ళు లేదు, తెలియకుండా వాళ్ళే లేరు. మీకు తెలుసు బాగా 40 లక్షల మందిలో ఉన్నారు. నేను ఒకడు పెయిన్ నేటి టాపిక్ ఏమంటే బాధ నుంచి ఎట్లా వచ్చేది బయట వచ్చి ఆ బాధనే సంతోషంగా మార్చేసేదానికి వాళ్ళైన మందు ఉంది. ఏ మందు అది? మన మైండ్లో ఇచ్చేస్తారు ఆ మందుని. వాళ్ళు క్లియర్గా మనకి వాళ్ళు అది మార్చేస్తున్నారు. ఇప్పుడు నాకు మంచి ఒక పని చాలా సంవత్సరాల ముందు చెప్పేది నేను. అప్పుడు భగవాన్ అమ్మాయి ఉన్నప్పుడే అప్పుడు ఆ పని పోయింది. కొంచెం కష్టమైన పని పోయిన దినం నాకు చెప్పండి అడిగిరే కడాది నుండి నా కంపెనీలో ఇప్పుడు తగ్గిస్తాం మనుషుల్ని అని పంపిస్తే మనం ఏమవుతాము, పెయిన్లో ఎట్లా అయిపోతాం కదా. అబ్బా పని పోయిందంటే ఏమేమో పోతుంది, ఎట్లా డబ్బు కట్లా చేయాలి, ఏమేమో విషయాలు వస్తుంది. అయితే నేను ఏం ఎత్తుకోలే, సంతోషం సైజ్ చాలా ఓకే, నా బ్యాచ్ తీసుకున్నారు అని ఎత్తుకున్నారు. నేరుగా వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ తిన్నా సంతోషంగా, హ్యాపీగా వచ్చి ఒకటేమో పండ్లు ఏమో తిని ఐస్ క్రీమ్ తిని ఇంట్లో వచ్చాను, హాయిగా ఉన్నాను. 2 నెక్స్ట్ ట్రిప్ నాకు అది ప్లాన్ వాళ్ళే ఇచ్చి చాలా మంచి తాగుదు పని, దానికన్నా మంచి తాగు బ్రహ్మాండంగా ఒక 1 వీక్ దొరికింది. అట్లా మీకు అదే అవుతుంది. ఏమంటే ఆ సిచ్యువేషన్లో మీకు అక్కడ మనం అయిపోతే కొన్న మందులో ఉంటే ఏం చేస్తారు, తాగుతారు, ఫుల్ డ్రింక్ అయిపోతాడు, వరి అయిపోతే ఏం చేయపోతాం, మళ్ళీ ఎట్లా అవుతుందో తెలియదే. మనకి ఈ పని పోతే ఎట్లా ఉంది, ఈ బిల్ కట్టాలి, ఆ బిల్ కట్టాలి, దేని కట్టాలి, దాంట్లో వరీస్. రియల్గా మన ప్రాబ్లం ఏమో ఉండేది ఉంది, అయితే మన మనసులో ఉండే ఆ ఒక కష్టము బాధ వచ్చి భయంకరంగా ఉంటుంది. ఎట్లా మనం చేయబోతామని దానివల్ల వాళ్ళే మనకి రెడీగా ఉండొచ్చుదానికి, వాళ్ళు చూసేదానికి మీకు పడుతుందో పట్టదో, ఎట్లా ఉండరు. అయితే వాళ్ళ మనసులో ప్రీతి, చాలా ప్రీతి చెప్పింది వాళ్ళు దానికని వాళ్ళు వచ్చున్నారు. ఇక్కడ వాళ్ళ దగ్గర కరెక్ట్ అయిన టూల్ ఉంది. మన టూల్స్ అంటే వాళ్ళ దగ్గర ఉండే టూలు ఎవరి దగ్గర ఇంతవరకు లేదు, లోకంలో లేదు. దేవుడి గురించి ఇక్కడ మాట్లాడలే, ఇక్కడ మాట్లాడేదంతా డివైన్ పీపుల్. ఆ డివైన్ పీపుల్ దీనికనే వచ్చారు, మనం యూజ్ చేసుకోవాలి. మన మైండ్ మనం ఏం చెప్తుంది అన్నీ మనకి తెలుసుని. అయితే మనం బాధ వచ్చేటప్పుడు రియల్గా బాధపడేది ఉండే. అయితే అదే బాధలను మన లైఫ్ పూర్వీకంగా ఇదే ప్రచన వచ్చి మనకి చాలా కష్టము అవుతుంది. దానికి మనం బయట భిన్న రావాలంటే ఒకే ఒకటి, అమ్మ భగవాన్ వాళ్ళ వల్ల అన్ని మనను వాళ్ళ నుంచి మాలంది ఏం లేదు. నేను ముందు చెప్పినట్లాగా అంత ఒక అబ్బాయి చాలా మంచి ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్, వాడు తెలుగు అతనే. వాడికి ఏమైందంటే వాళ్ళ వైఫ్కి మ్యూజిక్లు ఇష్టం లేదు. అయితే వాళ్ళు లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు, మ్యారేజ్ చేసినారు. తర్వాత కొంచెం వాళ్ళ లోపల ప్రాబ్లం వచ్చింది. కడాన వాడు చాలా తాగుడు అది ఇది అయిపోయి ఆ పెయిన్ డెవలప్ అయ్యి దానికి సరి అయిన దొరకల. సొంతమో బంధు ఎవరు ఏమేమో చెప్పి అంటే ఏం జరగదు, అది కడాన ఆయన చచ్చిపోయాడు. ఇప్పుడు రెండోది ఏంటంటే ఒక అమ్మాయి ఇంకా ఉంది, చాలా ఫేమస్ సింగర్ వాళ్ళు ఇండియాలో. ఆ అమ్మాయికి హస్బెండ్ ఇంజనీర్, ఈయన డిఫరెంట్ ఫీల్డ్, ఈయన ఉండేది ఇంజనీరు. ఆ అమ్మాయి ఏమరా అంటే పాటలు పాడుతుంది. చాలా మంచి వాళ్ళు, 2 బిడ్డలు, వాళ్ళ బ్యూటిఫుల్ ఫ్యామిలీ పోతూ ఉంటుంది. అట్లే బాగా పోయింది. అయితే వానికి బిడ్డలు చూసుకోవాలా, ఫ్యామిలీలో కలుసుకోవాలని చాలా ఇది ఒక పెద్ద బాధ ఎక్కువ అవుతుంది. డే అండ్ నైట్ ఎక్కించింది. ఏం చేసేదానికి నీళ్ళు దుమికాడు, చచ్చిపోయాడు, ప్రాణం తీసుకున్నాడు. అయితే ఆ అమ్మకి పాడుతుంది, వాళ్ళకి మంచోళ్ళు. ఇదంతా మైండ్కి ఎట్లా మనల్ నుంచి కంట్రోల్ చెయ్యడం మాలదు, దానికే వీళ్ళు ఉన్నారు. ఈజీ ఇచ్చేసి హాయిగా కూర్చోవచ్చు, ఏం ప్రాబ్లం. ఏం మనం డబ్బు ఇస్తామా, ఏం కాదే, ఒక పైసా లేదు. జస్ట్గా మాట్లాడండి, తండ్రి ఇట్లా ఉంది, నాకు ఇన్ని ఇట్లా అవుతుంది, బాగా ఫ్రెండ్లా మాట్లాడండి. భగవాన్ అంటాడు, నేను బెస్ట్ ఫ్రెండ్ వచ్చాను. ఏ కష్టం ఉందో ఏమవుతుందో ఆశపడేది ఒకటి, అది జరిగేది ఒకటి. దానివల్ల మన ఏ పనిలో దేంట్లో బాగా రావాలంటే వాడిని పట్టుకోవాలా. వాడికి ఏమొద్దు,
మంచియో చెడ్డదో ఏదో ఉంటేనో థ్యాంక్స్ చెప్తా ఉంటే ఆటోమేటిక్గా చేసేస్తారు లైఫ్లో. నా జీవితమే మాకు సంతోషం ఉంటుంది. చాలా థ్యాంక్స్ అండి.